Hi dear viewers, welcome to my channel Rajesh English Club. Viewers, previous class ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏం చెప్పాను నేను అక్కడ? టెన్స్ అంటే ఏంటో చెప్పాను. మెయిన్ టెన్సెస్ ఎన్ని ఉంటాయో చెప్పాను. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని చెప్పాను. దాంట్లో అగైన్ సబ్ టెన్సెస్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి 4 అనేటువంటి విషయం మీకు చెప్పాను. వాటి యొక్క నేమ్స్ కూడా చెప్పాను. వాటిని ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో కూడా చెప్పాను. సో ఒక్కసారి వాటిని గుర్తు తెచ్చుకోండి. ప్రెజెంట్ టెన్స్ లో మనకి సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటాయని చెప్పాను. పాస్ట్ లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటాయని చెప్పాను. ఫ్యూచర్ లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా 12 సబ్ టెన్సెస్ ఉంటాయి. వీటన్నిటి గురించి తెలుసుకోవడమే మనకు టెన్సెస్ గురించి క్లియర్గా తెలుసుకోవడం అన్నట్టు. ఒక్కొక్క టెన్స్కి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ క్లియర్గా తెలుసుకుంటేనే టెన్సెస్కి సంబంధించి మీకు ఒక్క బిట్ కూడా పోకుండా ఉంటుంది. సో నేను చెప్పేటువంటి ఈ క్లాసెస్ని మీరు క్లియర్గా వినండి. అవసరమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను నోట్ చేశాను. వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. చాలా కీన్గా అబ్జర్వ్ చేసి ఏవైతే మీకు అవసరమో ఆ పాయింట్లను ఇక్కడ నేను రాశాను. సో వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అయితే దీనికంటే ముందుగా నేను మీకు ఒక మాట కూడా చెప్పాను. వర్బ్ గురించి చెప్తాననేటువంటి మాట చెప్పాను. సరే, వర్బ్ అంటే ఇది ఒక యాక్షన్ వర్డ్ అనేటువంటి మాట చెప్పాను. అయితే మీరు వర్బ్ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక మ్యాటర్ ఏంటంటే వర్బ్ ఫార్మ్స్. మీకు వర్బ్ ఫార్మ్స్ ఏముంటాయి అనేటువంటిది చెప్తాను. సో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పినట్టు వర్బ్ అనేటువంటిది హార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి సో టెన్సెస్ కూడా వీటి యొక్క యూసేజ్, దీని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది చాలా ఉంది. సో వర్బ్స్ గురించి మీరు కలెక్ట్ చేసి వాటి గురించి ఆ వర్బ్ ఫార్మ్స్ నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మరికొన్ని కలెక్ట్ చేసి వాటిని తెలుసుకోవాలన్నమాట. సరే, వర్బ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే వర్బ్ని కొన్ని రూపాలలో ఈ టెన్సెస్లో మనం యూజ్ చేస్తాం. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ కవర్ చేయడానికి ఒక వర్బ్ని డిఫరెంట్ ఫార్మేట్లో మనం యూజ్ చేస్తాం అన్నమాట. వాటిని మనం వెర్బ్ ఫార్మ్స్ అంటాం. వెర్బ్ ఫార్మ్స్ 5 అనేటువంటివి ఉంటాయి, గుర్తుంచుకోండి. ఒక వర్బ్కి 5 వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు గో అనేటువంటి వర్బ్ తీసుకుందాం. గో. ఈ గో అనేటువంటి వర్బ్లో ఫస్ట్ ఫామ్ అనేటువంటిది బేస్ ఫామ్ లేదా రూట్ ఫామ్ అంటారు. గో. దీని యొక్క ప్రెజెంట్ ఫాము గో లేదా గోస్. ఎందుకు సార్ గో అని చెప్పొచ్చు కదా, మేము విన్నాం ఆల్రెడీ. గో అని చెప్తారు. మరి గోస్ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్స్లో కొంత డిఫరెన్షియేషన్ అనేటువంటిది ఉంది. ఈ సబ్జెక్టులు మిగతా సబ్జెక్ట్స్ తోటి కొంత డిఫర్ అవుతాయి కొన్ని సబ్జెక్ట్స్. అందుకోసమే వాటికి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయాలి. వాటికి ఇప్పుడు నేను చెప్తాను, మీరేమి వరి వద్దు దాని గురించి. సో ఇది గో. దీని యొక్క ప్రెజెంట్ ఫామ్ గో లేదా గోస్ సిచ్యువేషనల్ గా. దీని యొక్క పాస్ట్ ఫామ్ వెంట్, పాస్ట్ పార్టిసిపుల్ గోన్. నెక్స్ట్ ప్రెజెంట్ పార్టిసిపుల్ గోయింగ్. ఇలా ఉంటుందండి. సో ఇది బేస్ ఫామ్ లేదా రూట్ ఫామ్ లేదా టు ఇన్ఫినిటివ్ అని కూడా అంటారు. సో టు గో అనేటువంటిది కూడా చెప్తా ఉంటారు. సో మామూలుగా బేర్గా గో అనేటువంటి మాట చెప్పినా మనకు సరిపోతుంది. ఇది రూట్ లేదా బేస్ ఫామ్ అన్నమాట. నెక్స్ట్ ప్రెజెంట్ ఫామ్, దీన్ని V1 అంటారు, గుర్తుంచుకోండి. V1. పాస్ట్ ఫామ్ని V2 అంటారు. పాస్ట్ పార్టిసిపుల్ని V3 అంటారు. ప్రెజెంట్ పార్టిసిపుల్ని V4 అంటారు. సో బేస్ ఫామ్ V1 ప్రెజెంట్ ఫామ్, V2 పాస్ట్ ఫామ్, V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, V4 ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్. ఇలా ఈ వెర్బ్ ఫామ్స్ని వాటికి సరైనటువంటి సిచ్యువేషన్స్లో వీటిలో ఏదో ఒకటి యూజ్ చేస్తూ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ని మనము క్రియేట్ చేయొచ్చు. ఇలా వర్బ్ యొక్క ఫార్మేషన్ అనేటువంటిది ఉంటుంది. అయితే మీరు కూడా కొన్ని వర్బ్స్ అనేటువంటివి మనకు నెంబర్ ఆఫ్ వర్బ్స్ అనేటువంటివి దొరుకుతాయి. వీటన్నిటిని కలెక్ట్ చేసి మనం వాటి యొక్క V1, V2, V3లు నేర్చుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే టెన్సెస్ రాసేటప్పుడు కొన్ని టెన్సెస్కి V2 యూజ్ చేస్తాం, కొన్నిటికి V4 వాడతాం, కొన్నిటికి V3 వాడతాం. ఇప్పుడు గోకి V3 గాన్, ఈట్కి ఈటన్ V3. సో వాటి గురించి మనం తెలుసుకొని ఉండాలి. మనం టేబుల్స్ ఎట్లా అయితే నేర్చుకొని ఉంటామో అట్లా వాటి గురించి కూడా తెలుసుకోవాలి. మీరు వెబ్స్ని కలెక్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక 100 వెబ్స్ని కలెక్ట్ చేయండి. వాటి యొక్క V1, V2, V3 ఫార్మ్స్ అనేటువంటివి మీరు నేర్చుకొని ఉంచుకొని మన టెన్స్కి అవి అవసరం. సరే, ఇప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ గురించి చూద్దాం. ఒక టెన్స్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు అట్లీస్ట్ ఒక 5 అనేటువంటివి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఏంటి. దాని యొక్క స్ట్రక్చర్ అంటే ఆ టెన్స్ రాయాలి అంటే
మనం రికగ్నైజ్ చేయాలంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అనేటువంటివి మనం తెలుసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్స్లో పాజిటివ్స్ మనం చూడొచ్చు, నెగిటివ్స్ ఎలా రాయాలనేటువంటి తెలుసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా రాయాలో తెలుసుకోవాలి. నెక్స్ట్ దాని యొక్క యూసేజ్ చాలా ఇంపార్టెంట్. దాని యొక్క యూసేజ్ అంటే ఏ సిచ్యువేషన్స్లో ఒక టెన్స్ని మనం యూజ్ చేస్తాం అనేటువంటి తెలుసుకోవాలి. అండ్ అగైన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆ టెన్స్కి సంబంధించిన పర్టికులర్ టైం అడ్వర్బియల్స్ లేదా టైం మార్కర్స్ లేదా క్లూస్ అనేటువంటి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ క్లూస్ కూడా అడుగుతాడు. వాళ్ళని సింపుల్ ప్రెజెంట్లో ఎటువంటి క్లూస్ అనేటువంటి యూజ్ చేస్తాం అనేటువంటి రికగ్నైజ్ చేయాల్సిన రావచ్చు. నెక్స్ట్ దానికి యూసేజ్ని కూడా పర్టికులర్గా అడిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి వీటి గురించి మీరు క్లియర్గా తెలుసుకోండి. 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్ట్రక్చర్ చూస్తే సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చరు ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటాం. మీకు సబ్జెక్ట్ చెప్పాను, ఐ వు యూ దే హీ షీ ఇట్. సబ్జెక్ట్ తర్వాత V1 బేస్ ఫామ్ తర్వాత ఉండేటువంటి ప్రెజెంట్ ఫాము V1 ఫామ్ తీసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి V1కి సమ్ టైమ్స్ మనం ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాల్సి రావచ్చు. ఇప్పుడు గోకి ఈఎస్ యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశాను సార్, ఊరికే గోని పెట్టుకుంటే సరిపోయింది కదా అంటే ఇక్కడ ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది. వేటితోటి వస్తుందంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్, ఏదైనా నేమ్ తీసుకోండి, రమేష్ తీసుకోండి, ఇట్లాంటి సింగులర్ నౌన్స్ తోటి మనం V1 యాడ్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఈ స్ట్రక్చర్లో V1 యాడ్ చేయాలి. బట్ దీన్ని అలానే వదిలేయకూడదు. దీని తర్వాత సిచ్యువేషనల్గా ఎస్ లేదా ఎస్ యాడ్ చేయాలి. వేటికండి? థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు వీటిని. థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయాలి సింపుల్ ప్రెజెంట్లో. ఏ టెన్స్కు లేనటువంటి రూల్ సింపుల్ ప్రెజెంట్లో వీటికి పర్టికులర్గా ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఒకసారి ఎగ్జాంపుల్స్ గమనించండి. స్ట్రక్చర్ మనం చెప్పాం, సబ్జెక్ట్ తర్వాత V1 యూజ్ చేస్తాం, ఎస్ఆర్ఎస్ యూజ్ చేస్తాం సిచ్యువేషనల్గా వచ్చినప్పుడు. తర్వాత ఆబ్జెక్ట్ అనేటువంటిది మనం తీసుకుంటాం. అవి సిచ్యువేషనల్గా ఆబ్జెక్ట్ ఉంటే తీసుకుంటాం, ఆబ్జెక్ట్ లేకుంటే వదిలేస్తాం. అది పెద్ద మ్యాటర్ అనేటువంటిది కాదు ఇక్కడ. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, వీటి అగ్రిమెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఇక్కడ నేను వీ తీసుకున్నాను సబ్జెక్ట్, వీ తర్వాత V1 వర్బ్ గో. వీ కాబట్టి ఇక్కడ గో అనేటువంటిది మాత్రమే ఉంది. ఈ సబ్జెక్ట్స్ కి మాత్రమే వర్బ్ తర్వాత ఎస్ఆర్ఎస్ వస్తుంది. గుర్తుంచుకోవాలి మీరు. హీ షీ ఇట్ సింగులర్ నేమ్స్ ఏ పేరైనా తీసుకోండి, దానికి ఎస్ఆర్ఎస్ యూజ్ చేయాలి V1 వాడితే. కానీ ఇక్కడ వీ కాబట్టి సబ్జెక్ట్, ఇక్కడ నేను గోనే తీసుకున్నాను, వీ గో టు విజయవాడ. ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. ఎలా సార్ గుర్తుపట్టడం ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉందని? అంత పర్టికులర్ ఎలా చెప్తారంటే సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత V1 ఉంది, అంటే ప్రెజెంట్ ఫామ్ అనేటువంటిది ఉంది. ఓకేనా? నెక్స్ట్ దే సబ్జెక్టు, దే తర్వాత వాచ్ అనేటువంటి V1 అనేటువంటిది ఉంది. సో సబ్జెక్ట్ తర్వాత V1 వచ్చిందంటే సో ఈ సెంటెన్స్ మనకి సింపుల్ ప్రెజెంట్ లో ఉందని అర్థం. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఇది మీకోసం పర్టికులర్గా రాశాను. రమ్యకి స్వీట్స్ అంటే ఇష్టం, అది సింపుల్ ప్రెజెంట్లో రాస్తున్నాము. సబ్జెక్ట్ తర్వాత V1, బట్ ఇక్కడ ఎస్ అనేటువంటి మాట ఉంది. ఎందుకు ఉంది? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. రమ్య లైక్ అనకూడదు, తప్పు. రమ్య లైక్స్ స్వీట్స్ అనాలి. అర్థం ఒకటేనండి. సింపుల్ ప్రెజెంట్లో అర్థం ఎలా ఉండిద్ది అంటే రమ్యకు స్వీట్లు అంటే ఇష్టం, వాళ్ళు మూవీకి వెళ్తారు, మేము విజయవాడ వెళ్తాము, వారు మూవీ చూస్తారు. సరే, సో మీనింగ్లో ఏం మార్పు రాదు. బట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ వస్తే ఎస్ఆర్ఎస్లు వస్తూ ఉంటాయి. వాటిని మనం గమనించుకోవాలా. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పర్టికులర్గా డిఎస్సి ఈ సెన్స్లో మీకు ఇట్లాంటివి చాలా పర్టికులర్గా అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ రాశాను. అయితే ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని మనం పాజిటివ్ సెంటెన్సెస్ అంటాం. ఎందుకు పాజిటివ్ సెంటెన్సెస్ అంటే వీటిలో ఎటువంటి నో కానీ నాట్ కానీ లేదు. ఎందుకంటే నో నాట్ ఉంటే అవి నెగిటివ్ తెలియజేస్తాయి, అంటే వ్యతిరేక అర్థాన్ని ఇస్తాయి. బట్ ఇక్కడ ఏం లేదు, ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ మన స్ట్రక్చర్ వైజ్గా ఉంటాయి. బట్ మనం ఎప్పుడూ కూడా పాజిటివే చెప్తామా? మనం నెగిటివ్ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ రావచ్చు. అంటే ఏదైనా కాదు లేదు అనేటువంటి సెన్స్ చెప్పాల్సి రావచ్చు. వాటిని మనం నెగిటివ్ సెంటెన్సెస్ అంటాం. మరి ఈ సింపుల్ ప్రెజెంట్లో నెగిటివ్స్ రాసేటప్పుడు మనం ఎలా గుర్తుంచుకోవాలి, ఏమొస్తాయి అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది జాగ్రత్తగా గమనించండి. మనం సింపుల్ ప్రెజెంట్లో
నెగిటివ్స్ రాయాలి అంటే సబ్జెక్ట్ తర్వాత V1 రాసే ముందు మధ్యలో మనము ఇద్దరిని యూజ్ చేస్తాం సిచ్యువేషనల్గా. వాళ్ళు ఎవరంటే డోంట్ కావచ్చు, డజంట్ కావచ్చు. ఈ ఇద్దరిలో మనము సిచ్యువేషనల్గా ఎవరినో ఒకరిని వాడాలి నెగిటివ్ సెంటెన్సెస్. ఇక్కడ రాస్తాను చూడండి, డోంట్ కానీ డజంట్ కానీ. డోంట్ అంటే ఇది షార్ట్ ఫామ్ డు నాట్కి, డస్ నాట్కి షార్ట్ ఫామ్ డజంట్. వీటిని మనము సబ్జెక్ట్కి V1కి మధ్యలో వాడాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు సార్, మనం వేటికి ఎవరిని వాడాలి అంటే ఈ వీళ్ళు చూడండి, వీళ్ళు ఎప్పుడు కూడా డిఫరెంట్గా ప్లే చేస్తారు. సో వీళ్ళతో కలవరు మిగతా సబ్జెక్ట్స్తో అనేటువంటి మాట చెప్పాను నేను. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్స్, ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్, వీళ్ళకేమో మనము డజంట్ అనేటువంటి తీసుకోవాలి. మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, ఐ, వి, యు, దే, వీటికి మటుకు డోంట్ అనేటువంటి విని తీసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్, ఏదైనా సింగులర్ నేమ్స్ వాటికి డజంట్ తీసుకోవాలి, మిగతా వాళ్ళకి డోంట్ తీసుకోవాలి. మరి అర్థం ఎలా ఉంటుందో చూడండి. వి గో, మేము వెళ్తాము, ఇక్కడ నెగిటివ్ కదా, వి డోంట్ గో. సో ఇక్కడ వీకి గోకు మధ్యలో డోంట్ అనేటువంటిది వచ్చింది. సో ఈ నెగిటివ్నెస్, ఈ డోంట్ అనేటువంటి ఈ మాట, డజంట్ అనేటువంటి ఈ మాట సబ్జెక్ట్ తర్వాత వస్తుంది, మెయిన్ వర్బ్ కి ముందు వస్తుంది. వీటి యొక్క ప్లేస్ సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ కు ముందు. వీ డోంట్ గో టు విజయవాడ, మేము విజయవాడ వెళ్ళము. ఓకే చూడండి, ఇక్కడ దేకేమొస్తుంది నన్ను డోంట్. దే డోంట్ వాచ్ మూవీస్. మనం ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, బట్ పర్టికులర్గా ఈ యూసేజ్ అనేటువంటి మనకు తెలిసి ఉండకపోవచ్చు, బట్ వీటిని మనం చూస్తూ ఉంటాం. దే డోంట్ వాచ్ మూవీస్, వాళ్ళు మూవీస్ చూడరు. నెగిటివ్ చెప్తున్నాం. ఇక్కడ రమ్యకి ఏమొస్తుందని చెప్పాను, డస్. నెగిటివ్ కాబట్టి నాట్ డజంట్. రమ్య డజంట్ లైక్స్ స్వీట్స్. ఇక్కడ కావాలని ఒక తప్పు రాశా. ఏంటది? ఎప్పుడైతే డూకు ఈఎస్ చేసి డజ్ వచ్చిందో ఇంకా లైక్స్కి ఎస్ఆర్ఈఎస్లు తోకలు యాడ్ చేయకూడదు. గుర్తుంచుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్స్లో నెగిటివ్స్ రాసేటప్పుడు డజ్ వచ్చిందంటే, డజంట్ వచ్చిందంటే ఇంకా మళ్ళీ నువ్వు మెయిన్ వర్బ్కి చివర ఎస్ఆర్ఈఎస్లు వాడొద్దు. రమ్య డజంట్ లైక్ స్వీట్స్, దీనికి ఉన్నటువంటి ఈఎస్లు తీసుకొని ఇక్కడ ఈఎస్ అనేటువంటిది డూకు వచ్చిందండి. మళ్ళీ అగైన్ ఇక్కడ రెండు చోట్ల పెట్టాల్సిన అవసరం లేదు. రమ్య డజంట్ లైక్ స్వీట్స్. దీన్ని బట్టి మీకు స్ట్రక్చర్ కూడా అర్థమైన ఉంటుంది. నెగిటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? సబ్జెక్ట్ తర్వాత చెప్పండి, డోంట్ లేదా డజంట్ ప్లస్ V1. ఇది మనం గుర్తుంచుకోవాలా. ఆబ్జెక్ట్ ఎలానో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సెన్స్లో ఈ టెన్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా రాయాలి అంటే ఈ డూ డజ్లని సబ్జెక్ట్కి ముందు తెస్తామండి. ఎందుకంటే క్వశ్చన్ కదా, క్వశ్చన్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వీటిని మనం ముందుకు తెస్తాం. అయితే ఇక్కడ నాట్ అనేటువంటిది మనం ఇక్కడ పర్టికులర్గా తీసుకోము, అయితే సిచ్యువేషనల్గా తీసుకోవచ్చు. సో నెగిటివ్ క్వశ్చనింగ్ అనేటువంటిది ఉంటుంది, బట్ ఇక్కడ ఏమంత అవసరం లేదు. సో మామూలు క్వశ్చన్లో మనం డూ డజ్లను సబ్జెక్టు ముందు తీసుకుంటాం, వర్బ్ అలానే ఉంటుంది, వర్బ్ ఏమీ మారదు. అయితే ఇది క్వశ్చన్గా మారుస్తున్నాం కాబట్టి క్వశ్చన్ ఇంట్రాగేటివ్ సింబల్ అనేటువంటిది, క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి సేమ్ రూల్ అప్లై అవుద్ది. వీ అనేటువంటిది సబ్జెక్టు, వీక్ ఏమొచ్చుద్ది, డూ వచ్చింది. నెగిటివ్ కాబట్టి నాట్ కూడా యాడ్ చేస్తాం, బట్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి మనం ఆ నాట్ని తీసేసి డూ పెడుతున్నాం. డూ వి గో టు విజయవాడ, మేము విజయవాడ వెళతామా, ఇది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ దేకేమొచ్చిందండి, డూ. సేమ్ మీరు నెగిటివ్ రాయడం వస్తే ఆటోమేటిక్గా మీరు ఈజీగా క్వశ్చన్స్ చెప్పొచ్చు. డూ దే వాచ్ మూవీస్, డూ దే వాచ్ మూవీస్, వాళ్ళు మూవీస్ చూస్తారా. ఇక్కడ రమ్య అనేటువంటి పేరు ఉంది చూడండి ఒకసారి. సో ఇక్కడ రమ్య వచ్చింది కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ తీసుకోవాలి. అండ్ అగైన్ డస్ వచ్చిందంటే మెయిన్ వర్బ్కి ఎస్ఆర్ఈఎస్ ఉండొద్దు, బట్ నేను రాశాను మీకోసం, ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. డస్ రమ్య లైక్ స్వీట్స్, రమ్యకి స్వీట్లు అంటే ఇష్టమా, తను లైక్ చేస్తుందా అనేటువంటి దీని యొక్క ఉద్దేశం. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ పక్కాగా చెప్తున్నా, ఇవి సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టే లెక్క, నెగిటివ్స్ కూడా సింపుల్ ప్రెజెంట్కి సంబంధించినవే,
క్వశ్చన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్కి సంబంధించినవే. ఇక్కడ రాసినటువంటి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా క్వశ్చన్స్ అయినా దే ఆల్ బిలాంగ్ టు ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రిమెంబర్. ఓకేనా? సో నెక్స్ట్ దీని యొక్క యూసేజ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒక టెన్స్కి సంబంధించి దాని యొక్క యూసేజ్ గురించి తెలుసుకోవాలి. అంటే ఏ సిచ్యువేషన్స్లో దీన్ని యూజ్ చేస్తాం? స్ట్రక్చర్ తెలుసు, పాజిటివ్స్ నెగిటివ్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలో తెలుసు, వర్బ్స్ తెలుసు, సబ్జెక్ట్స్ తెలుసు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు, బట్ ఎక్కడ యూజ్ చేయాలి కూడా మనం తెలియాలి. సో అందుకోసం దీని యొక్క యూసేజ్ అనేటువంటిది రాశాను. యాక్చువల్గా ఇక్కడ నేను 3 మెయిన్ యూసేజెస్ రాశాను. ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి చాలా రకాల యూసేజెస్ ఉన్నాయి, బట్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటివి ఇవి అనమాట. సో వీటి గురించి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో మెయిన్ ఫస్ట్ యూసేజ్ ఏంటంటే ఇది హ్యాబిచువల్ యాక్షన్స్. మనం హ్యాబిట్గా రెగ్యులర్గా అలవాటుగా చేసేటువంటి పనులన్నిటినీ మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. హ్యాబిచువల్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, డైలీ చేసే పనులు, మీరు అలవాటుగా చేసే పనులు, వాటిని మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఐ రీడ్. ఇక్కడ చూడండి ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎలా తెలుస్తుంది? సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ V1, సబ్జెక్ట్ పక్కన ఎట్లాంటి ఇతర హెల్పింగ్ వర్బ్స్ లేకుండా మెయిన్ V1 మాత్రమే ఉంటే ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉందని మనకు ఆటోమేటిక్గా తెలుసు, నేర్చుకున్నాం. సో సబ్జెక్ట్ ప్లస్ V1, ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఇక్కడ ఒక్కసారి గమనించండి, ఇక్కడ ఇది ఒక రెగ్యులర్ యాక్షన్ అని నేను చెప్పడం కోసం మీకు డైలీ అనేటువంటి ఒక టైం మార్కర్ వాడాను. అంటే ఇది ఒక రెగ్యులర్ యాక్షన్ సూచిస్తుంది. సో ఇట్లాంటి టైం మార్కర్స్ని, టైం అడ్వర్బియల్స్ని వాడి మనము టెన్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూసేజ్ మన యొక్క యూనివర్సల్ ట్రూత్స్. సో యూనివర్సల్ ట్రూత్స్ కావచ్చు, జనరల్ ట్రూత్స్ కావచ్చు, ఈ నిజాలన్నీ కూడా మనము సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పాలి. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. యూనివర్సల్ ట్రూత్స్ అండ్ జనరల్ ట్రూత్స్, ఈ ట్రూత్స్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ రాశాను. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. గమనించండి, భూమి ఎప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక యూనివర్సల్ ట్రూత్. సో ఇట్లాంటి ట్రూత్స్ అన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. అంటే సబ్జెక్ట్ తర్వాత V1 ఉండాలి. ఈ సబ్జెక్ట్ సింగిల్, ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది, అందుకే వర్బ్కి S అనేటువంటి మాట వచ్చింది. ఓకేనా? ఇవి మీరు గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ జనరల్ ట్రూత్స్ కూడా మనం చాలా చెప్పొచ్చు అండి. ఇప్పుడు హనీ ఈజ్ స్వీట్ అనొచ్చు, బిటర్ గాట్ ఈజ్ బిటర్ అనేటువంటి మాట చెప్పొచ్చు, వాటర్ ఫ్లోస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా జనరల్ ట్రూత్స్ కదా. సో ఈ నిజాలన్నింటినీ కూడా మనము సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఇది ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్. సో మీరు ఎవరికైనా ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు, ఏవైనా డైరెక్షన్స్ వాళ్ళకి చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లోనే మనం చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఓపెన్ ద బుక్ అన్నాను, బుక్ ఓపెన్ చేయండి. సో ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అనేటువంటి నేను చెప్పాను వాళ్ళకి. సో వీటిని మనం సింపుల్ ప్రెజెంట్లోనే చెప్తా ఉన్నాం. V1 ఉంది కదా, సో V1 ఉందంటే ఆటోమేటిక్గా సింపుల్ ప్రెజెంట్ అనేటువంటిది మనం యూజ్ చేసినట్టు లెక్క. నెక్స్ట్ ఇంకోటి చూడండి, టేక్ ద నెంబర్ 6 బస్ అన్నాను, అంటే 6 నెంబర్ బస్ ఎక్కువ అనేటువంటిది ఇంకా ఉద్దేశం. మనం వాళ్ళకి డైరెక్షన్స్ అనేటువంటి ఇస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి డైరెక్షన్స్ అవన్నీ ఇచ్చేటప్పుడు మనము V1 అనేటువంటిది యూజ్ చేస్తాము. సో ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ అనేటువంటిది మనం ఇచ్చేటప్పుడు సింపుల్ ప్రెజెంట్లో రాయాలి. ఇక్కడ మీకు సబ్జెక్ట్ కనపడకపోవచ్చు, దాని అర్థం ఏంటంటే యూ ఓపెన్ ద బుక్, యూ టేక్ ద బస్ అనేటువంటి దీని యొక్క ఉద్దేశం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు సింపుల్ ప్రెజెంట్ వాడచ్చు. సో మీకు రెగ్యులర్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో అడిగేటువంటి సిచ్యువేషన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్ అండ్ జనరల్ ట్రూత్స్, మనం ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ డైరెక్షన్స్ ఇచ్చేటప్పుడు వీటిని యూజ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక పని రెగ్యులర్గా జరిగితే వాటిని మనం చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ వాడతాం. ఈ విషయాన్ని మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను వీటి గురించి. వీటిని టైం మార్కర్స్ అంటారు, టైం అడ్వర్బియల్స్ అంటారు. ఈ టైం అడ్వర్బియల్స్ సింపుల్ ప్రెజెంట్కి పరిమితం, ప్రత్యేకమైనవి టెన్స్కి సంబంధించి. వీటిల్లో ఏది ఉన్నా సరే ఒక సెంటెన్స్ పక్కన అది సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం క్లియర్గా గుర్తుంచుకోవాలన్నమాట. సో వీటిని కూడా మనం బై హార్ట్ చేయాలండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. మీ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా అడుగుతా అంటే, సో సింపుల్ ప్రెజెంట్ కన్సర్న్ టైం మార్కర్ ఏంటి అనేటువంటి మనకు ఆప్షన్లో ఇవ్వచ్చు. అక్కడ మనం ఐడెంటిఫై చేసేటువంటి విధానం మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రతి టెన్స్కు తనకు ప్రత్యేకమైనటువంటి ఇట్లాంటి టైం అడ్వర్బియల్స్ ఉంటాయి కాబట్టి వీటిలలో కూడా మనల్ని టెస్ట్ చేస్తాడు. కాబట్టి వీటిని గుర్తుంచుకోవాలి. ఒకసారి చెప్తాను చూడండి. సో ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ ఉంటాయి చూడండి. ఇక్కడ ఆల్వేస్, ఆఫన్, జనరల్లీ, యూజువల్లీ, అకేషనల్లీ,
సమ్టైమ్స్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, హార్డ్లీ, సెల్డమ్. సో ఇట్లాంటి మాటలు ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో వచ్చేటువంటి టైం మార్కర్స్. వీటన్నిటిని నోట్ చేసుకొని క్లియర్గా నేర్చుకోండి. సో ఇది సింపుల్ ప్రెజెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి చూద్దాం. హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. టెన్సెస్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టెన్సెస్ ఇది కూడా. ప్రెజెంట్ టెన్స్లలో సెకండవది ఇంపార్టెంట్ టెన్స్ అయినటువంటి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఈరోజు క్లాస్లో మనము క్లియర్గా తెలుసుకుందాం. మరి ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అండి. ప్రతి టెన్స్కి స్ట్రక్చర్ తెలిస్తేనే మనము ఒక సెంటెన్స్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేయగలం. మరి దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ మనము హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటాం. బీ ఫామ్లో ప్రెజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్లు తీసుకుంటాం ప్రెజెంట్ కంటిన్యూస్లో. తర్వాత కంటిన్యూటీ అనేటువంటి మాట వచ్చిందంటే వర్బ్ ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్లో ఉండాలి. అందుకే వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అనేటువంటిది చేశారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది తీసుకుంటాం. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్. ప్రెజెంట్లో వచ్చేటువంటి బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, తర్వాత వర్బ్కి ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, అగ్రిమెంట్ని చూసుకోవాలి సబ్జెక్ట్కి వీటికి. ఎందుకంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్కి ఏది వచ్చింది అనేటువంటి అగ్రిమెంట్ కరెక్ట్ ఉంటేనే కదా మనం సిచ్యువేషన్లో యూజ్ చేసేది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్స్ తీసుకున్నాను నేను. మరి యామ్, ఈజ్, ఆర్లలో వీటి యొక్క అగ్రిమెంట్ ఎలా ఉంటుందో చూడండి. ఐకి ఎప్పుడు కూడా యామ్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఐ యామ్. తర్వాత ప్లూరల్స్ ఉన్నాయి చూడండి, వి, యు, దే, లేదా పీపుల్ తీసుకోవచ్చు ప్లూరల్. సో ఇట్లాంటి ప్లూరల్స్ అన్నీ కూడా ఆర్ని తీసుకుంటాయి. వి ఆర్, యు ఆర్, దే ఆర్, పీపుల్ ఆర్, లేదా ఫ్రెండ్స్ ఆర్. ప్లూరల్స్ అన్నీ కూడా ఆర్ని తీసుకుంటాయి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నాయి చూడండి, ఎప్పుడు కూడా సపరేట్ బ్యాచ్ని మెయింటైన్ చేస్తాయని చెప్పాను. ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఈజ్ని తీసుకుంటాయి. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, మోహన్ ఈజ్, రమ్య ఈజ్, ఏదైనా కానీ ఒక సింగులర్ నేమ్ అనేటువంటిది ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈజ్ని తీసుకుంటాయి. ఐఆమ్ ప్లూరల్స్ కార్, సింగులర్స్కి ఈజ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేటువంటి చూద్దాము. ఇవన్నీ కూడా స్ట్రక్చర్ వైజ్గా ఉంటాయి, గమనించండి. షీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నాను. షీకి ఏమొచ్చిందండి? ఈజ్, షీ ఈజ్, తర్వాత వర్బ్ V1కి ఇంగ్ ఫామ్ రీడింగ్, షీ ఈజ్ రీడింగ్. సెకండ్ ఎగ్జాంపుల్ దే ప్లూరల్ కదా, సో కాబట్టి దేకి ఆర్ వచ్చింది, దే ఆర్ వాకింగ్. నెక్స్ట్ థర్డ్ది ఐకి ఏమొస్తుందని చెప్పాను? ఐ యామ్ రైటింగ్ అ లెటర్. సో ఈ విధంగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం స్ట్రక్చర్ వైజ్గా సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ అనేటువంటిది చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యూసేజ్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. యూసేజ్ తెలిస్తేనే వాటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తామనేటువంటిది తెలుస్తుంది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూసేజెస్ అనేటువంటిది చాలా పర్టికులర్గా అడుగుతాడు. కాబట్టి ఈ టెన్స్కి సంబంధించినటువంటి మెయిన్ యూసేజ్, ఇంపార్టెంట్ యూసేజ్, మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి యూసేజ్ ఏంటంటే దీని యొక్క పేరులోనే ఉందండి. ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం జరుగుతూ ఉంటుంది అంటే ఆన్గోయింగ్ యాక్షన్స్ ఎట్ ద ప్రెజెంట్, ఆన్గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద ప్రెజెంట్ టైం. యాక్షన్స్ ప్రస్తుతం జరుగుతూ ఉంటే, ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులన్నిటిని చెప్పడానికి మనము ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాము. గుర్తుంచుకోండి బాగా, ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులు, ఆన్గోయింగ్ యాక్షన్స్. సో ఏ పని అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంటుందో అటువంటి పనులన్నీ మనం చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, దే ఆర్ వర్కింగ్ నౌ. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఇప్పుడు పని చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పని కాబట్టి నేను ఇక్కడ నౌ అనేటువంటి ఒక టైం అడ్వర్బియల్ యూజ్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ కూడా వాడొచ్చండి మీరు టైం అడ్వర్బియల్స్. ఈ టెన్స్కి సంబంధించి ఇక్కడ నేను రాసిన టైం మార్కర్స్ వాటిని యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. బట్ ఎందుకు స్పేస్ అంతా ఆక్రమిస్తుందని చెప్పేసి నేను ఇక్కడ రాయలేదు. ఇక్కడ వాటిని నేను రిప్రజెంట్ చేశాను. సో గుర్తుంచుకోవాలి, ఈ టైం అడ్వర్బియల్స్ ఈ టెన్స్కి పర్టికులర్గా ఉంటాయనేటువంటి విషయం.
నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు హీ ఈజ్ రైటింగ్ అ లెటర్. అతను లెటర్ రాస్తున్నాడు. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లెటర్ రాస్తూ ఉన్నాడు. ఇది ప్రస్తుతం జరుగుతూ ఉంది, ఆన్ గోయింగ్ యాక్షన్ కదా ఇది, అందుకని దీన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తాం. నెక్స్ట్ థర్డ్, లుక్. చూడు, లుక్ ద బస్ ఈస్ కమింగ్. చూడు బస్ వస్తుంది, అట్లా చూడు బస్ వస్తుంది. సో లుక్ అనేటువంటి దీన్ని కూడా మనం ఇక్కడ టైం అడ్వర్బియల్గా యూజ్ చేస్తాం. ఇది ఒక క్లూ అనమాట, ఒక టైం మార్కర్. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసాం, అంతే కదా. ద బస్ ఈస్ కమింగ్, బస్ వస్తూ ఉంది. సో ఈ విధంగా ఇటువంటి టైం మార్కర్స్ అనేటువంటి యూజ్ చేసి మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని చెప్పొచ్చు. అయితే ఇక్కడ నోట్లో ఒక పాయింట్ రాసా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. అదేంటంటే కొన్ని వర్బ్స్ని మనం స్టేటివ్ వర్బ్స్ని పర్టికులర్గా వీటిని మనం కంటిన్యూస్ టెన్స్లలో రాయకూడదు. ఎందుకు రాయకూడదంటే యాక్చువల్గా కొన్ని పనుల్ని మనము స్టార్ట్ చేసి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ పాస్ చేసి ఇలా ఉండవు. ఎగ్జాంపుల్ చూడండి, లవ్ అన్నాను. ఇప్పుడు మనకు మన పేరెంట్స్ అంటే ఇష్టం, మనం ఏం చెప్తాం? మరి ఇప్పుడు నాకు మా పేరెంట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి ఐఎమ్ లవింగ్ మై పేరెంట్స్ అంటామా? తప్పు. లవ్ని ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్లలో రాయకూడదు. ఎందుకంటే పేరెంట్స్ని ఎప్పుడు కూడా మనం లవ్ చేస్తాం, వాళ్ళంటే మనందరికీ ఇష్టం. సో ఐ లవ్ మై పేరెంట్స్ అని అనాలి, ఐఎమ్ లవింగ్ మై పేరెంట్స్ అనేటువంటిది అనకూడదు. నెక్స్ట్ అదేవిధంగా లైక్, ఐఎమ్ లైకింగ్ హర్, రాంగ్, అలా చెప్పకూడదు, దాన్ని కంటిన్యూస్ ఫామ్లో చెప్పకూడదు. ఇన్స్టెడ్ మనం దాన్ని సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. ఐ లైక్ హర్, మీకు తెలుసు ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, ఐ లైక్ హర్. సో ఇక్కడ నేను రాసినటువంటి పర్టికులర్ ఈ స్టేటివ్ వర్బ్స్ని మనము కంటిన్యూస్ టెన్స్లలో వాడకూడదు. అలా వాడితే అది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి వీటిని మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో రాయకూడదు. ఇన్స్టెడ్ వీ రైట్ దెమ్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓన్లీ. సో అందుకనే మీకు పర్టికులర్గా కొన్ని వర్బ్స్ని ఇక్కడ మెన్షన్ చేశాను, వాటిని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. లవ్, లైక్, హేట్, బిలీవ్, ఐఎమ్ బిలీవింగ్ ఇన్ యూ, నో ఐ బిలీవ్ ఇన్ యూ, బిలాంగ్, హ్యావ్. హ్యావ్ని రెండు రకాల అర్థాల్లో చెప్పొచ్చు అండి. ఐఎమ్ హ్యావింగ్ ఏ పెన్ అని అనుకోండి, తప్పు, ఐ హ్యావ్ ఏ పెన్ అని చెప్పాలి. లేదా హ్యావ్ని మనము ఈటింగ్ అండ్ డ్రింకింగ్ స్టైల్లో చెప్పేటప్పుడు, ఆ మీనింగ్లో చెప్పేటప్పుడు అక్కడ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అండర్స్టాండ్, ఫర్గెట్, సీ, కాస్ట్, రిమెంబర్. సో ఇలాంటి స్టేటివ్ వర్బ్స్కి మనము ఇంగ్ ఫామ్లో చెప్పకూడదు. ఈ విషయాన్ని మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టైం మార్కర్స్ అనేటువంటివి పర్టికులర్గా ఈ టెన్స్కి సంబంధించినటువంటి టైం మార్కర్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా గుర్తుంచుకోవాలి. ఇవి వచ్చాయి అంటే ఈ టెన్స్ వచ్చిందని లెక్క. సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ టెన్స్లో వచ్చేటువంటి టైం మార్కర్స్ నవ్, అక్కడ రాసిన చూడండి, నవ్, ఎట్ ప్రెజెంట్, ఎట్ దిస్ మూమెంట్, రైట్ నౌ, ప్రెజెంట్లీ, కరెంట్లీ, సీ, లుక్, హియర్. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ టైం మార్కర్స్ అంటే అర్థం ఏంటంటే ఒక యాక్షన్ ప్రస్తుతం జరుగుతూ ఉంది అనేటువంటిది చెప్పడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇవి ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా యాక్షన్ ఇప్పుడు జరుగుతుందిరా అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇవి దీంట్లో వచ్చేటువంటి టైం మార్కర్స్. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు నేను చెప్పాలి. అదేంటంటే ఈ పాజిటివ్ సెంటెన్స్ని మీకు ఆల్రెడీ ముందే చెప్పాను నేను. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఎటువంటి నో కానీ నాట్ కానీ ఉండకూడదు. వీటికి మరి నెగిటివ్స్ ఎలా రాయాలి అనేటువంటిది మనకు తెలియాలి. యాక్చువల్గా సింపుల్ ప్రెజెంట్లో ఇది కొంచెం కష్టం నెగిటివ్స్ రాయడం అనేటువంటిది, ఎందుకంటే అక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఉండవండి, ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత V1 వచ్చేసింది. కానీ ఇక్కడ ఆల్రెడీ టెన్స్లోనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కాబట్టి నెగిటివ్నెస్ అయినటువంటి నాట్ని మనము యాజ్ ఇట్ ఈస్గా ఈ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇవి నెగిటివ్గా మారిపోతాయి. మరి దీనికి నెగిటివ్ ఏమవుతుంది చూడండి, షీ ఈజ్ నాట్ రీడింగ్ లేదా షీ ఇజంట్ రీడింగ్. నెక్స్ట్ సెకండ్ చూడండి, దే ఆర్ వర్కింగ్. దీనికి నెగిటివ్ రాయాలి అంటే నాట్ను తెచ్చి ఆర్కు పక్కన పెట్టాలి. దే ఆర్ నాట్ వర్కింగ్ లేదా దే ఆర్ అంట్ వర్కింగ్ షార్ట్ ఫామ్లో రాయొచ్చు. నెక్స్ట్ ఐ ఆమ్ రైటింగ్ అ లెటర్. ఇక్కడ ఐఎమ్ నాట్ రైటింగ్ అ లెటర్. గుర్తుంచుకోండి, యామ్ నాట్ షార్ట్ ఫామ్ అనేటువంటిది ఉండదు. ఐ యామ్ షార్ట్ చేసి మీరు ఐమ్ అనేటువంటి మాట చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ రైటింగ్ అ లెటర్. సో ఈ విధంగా మనం నెగిటివ్స్ని రాయొచ్చు. చాలా ఈజీ టెన్స్లలో ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయో నెగిటివ్స్ రాయడం చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్స్కి వద్దాం. మరి క్వశ్చన్స్లో మీకేం చెప్పాను, హెల్పింగ్ వర్బ్ని తెచ్చి సబ్జెక్టు ముందు పెట్టాలి.
సో ఇక్కడ చూడండి షీ ఈజ్ రీడింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి క్వశ్చన్ రాసేటప్పుడు ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని షీకి ముందు తెస్తాను. ఈజ్ షీ రీడింగ్. సో ఇది క్వశ్చన్గా మారిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చెప్పండి ఈ హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకోండి. ఆర్ దే వాకింగ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ యామ్ ఐ రైటింగ్ అ లెటర్. యామ్ ఐ రైటింగ్ అ లెటర్. సో ఈ విధంగా మనం హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందు తెస్తే క్వశ్చన్స్ అయిపోతాయి. నాట్ని తీసుకెళ్ళి హెల్పింగ్ వర్బ్స్ పక్కన పెట్టేస్తే నెగిటివ్స్ అనేటువంటి అయిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇదండి ప్రెసెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనము ప్రెసెంట్ టెన్స్లలో థర్డ్ది వెరీ ఇంపార్టెంట్ టెన్స్ అనేటువంటి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ప్రతి టెన్స్కి మనం స్ట్రక్చర్ నేర్చుకున్నట్టు ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటో మనం చూద్దాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనే మాట వస్తే మనకు హ్యావ్ ఫార్మ్స్ అనేటువంటివి హెల్పింగ్ వర్బ్స్గా వస్తాయి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఫార్మ్స్ అనేటువంటి ప్రెసెంట్లో వచ్చేటువంటి హ్యావ్ ఫార్మ్స్ అనేటువంటి హ్యావ్ హ్యాజ్లు అని తీసుకుంటాం. తర్వాత గుర్తుంచుకోండి మీరు ఇట్లాంటి పర్ఫెక్ట్ టెన్స్లలో పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదు పర్ఫెక్ట్ టెన్స్లలో మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా V3గా ఉంటుంది. థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది యాజ్ యూజువల్గా వచ్చింది. సో దీని యొక్క స్ట్రక్చర్ ఓవరాల్గా చూస్తే మనకి సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. అయితే ఇక్కడ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత అగైన్ హెల్పింగ్ వర్బ్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి మరి అగ్రిమెంట్ అనేటువంటిది మనం చూసుకోవాలి. ఒకటి ఉంటే పర్లేదు, బట్ 2-3 వస్తే అగ్రిమెంట్ మనకు తెలియాలి కదా. ఇక్కడ ఐ అనేటువంటిది హ్యావ్ను తీసుకుంటుంది. ఈ ఐ అనేటువంటిది సింగులర్ యాక్చువల్గా, బట్ వీళ్ళతోటి కలుస్తుంది అంటే వీళ్ళతోటి అయితే కలవదు. మీరు గమనించండి, అంటే ఒక్కొక్కసారి వీళ్ళతోటి కలిసిద్ది, ఒక్కొక్కసారి వీళ్ళతోటి కలిసిద్ది అనమాట. సో ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఒక గోపి లాంటోడు, గోడ మీద పిల్లి లాంటోడు, సిచ్యువేషనల్గా మారుతూ ఉంటాడు. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఐ అనేటువంటిది హ్యావ్ను తీసుకుంటుంది హెల్పింగ్ వర్బ్గా. నెక్స్ట్ ప్లూరల్స్ అన్నీ కూడా హ్యావ్నే తీసుకుంటాయి. బట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అనేటువంటి ఇవి. నెక్స్ట్ సింగులర్ నేమ్ ఏదైనా తీసుకోండి, మోహన్ తీసుకోవచ్చు, రమ్య తీసుకోవచ్చు, ఎవరు తీసుకున్నా ఇక్కడ హ్యాజ్ను తీసుకుంటాయి. థర్డ్ పర్సన్ సింగులర్స్ అన్ని హ్యాజ్ను తీసుకుంటాయి. ఐ అనేటువంటిది హ్యావ్ను తీసుకుంటుంది. నెక్స్ట్ ప్లూరల్స్ ఏవైనా కానివ్వండి, ఫ్రెండ్స్ తీసుకోండి, ఇక్కడ దే ఉంది, దే కూడా హ్యావ్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ తీసుకోండి, ఫ్రెండ్స్ కూడా ప్లూరల్ కదా, సో ఫ్రెండ్స్ హ్యావ్ అనేటువంటిది వచ్చింది అనమాట. సో ఇవి అగ్రి అవుతున్నాయా లేదా అనేటువంటిది చూసుకోవడమే మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది. సో ఈ అగ్రిమెంట్ అనేటువంటిది పక్కాగా ఉండాలి. మనము స్ట్రక్చర్ రాసేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఈ అగ్రిమెంట్ సెట్ కాకుండా ఉన్నటువంటివి ఉంటాయి మనకు ఆప్షన్స్లో. సో వాటిని మనం ఎలిమినేట్ చేస్తూ పక్కా అగ్రిమెంట్ ఉన్నటువంటి వాటిని మనం చూస్ చేసుకొని రైట్ ఆన్సర్ టిక్ చేసుకోవాలన్నమాట. సో అగ్రిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఇవి ఈ స్ట్రక్చర్ వైజ్గా ఉన్నాయో లేదో చూడండి. ఫస్ట్ ఐకి ఏమొచ్చిందని చెప్పాను, ఐ హ్యావ్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ V3 ఐ హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ, నేను ఢిల్లీని చూశాను. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, హీ హ్యాస్ ఈటన్ ద ఫ్రూట్స్. హీకి ఏమొచ్చిందని చెప్పాను, హ్యాజ్ వచ్చింది, తర్వాత V3 ఉండాలి. హీ హ్యాస్ ఈటన్ ద ఫ్రూట్స్. సో హ్యాస్ ఈటన్ అనేటువంటి మాట ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని చెప్తుంది. హ్యావ్ తర్వాత V3 ఉండేటువంటి ఈ మాట కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనకు వస్తుంది అనమాట. సో వీటిని మనం గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ దేకి ఏమొచ్చింది, హ్యావ్ తర్వాత V3, దే హ్యావ్ కమ్ జస్ట్ నౌ. కమ్కి V3, కమ్ కేమ్ కమ్, V3 కూడా కమ్మే వచ్చిందండి. దే హ్యావ్ కమ్ జస్ట్ నౌ, వాళ్ళు ఇప్పుడే వచ్చారు అనేటువంటి దీని యొక్క ఉద్దేశం. సరేనండి, స్ట్రక్చరు అగ్రిమెంట్ వైజ్గా మనము సెంటెన్సెస్ చూసాము. ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్, మీకు అర్థమైంటుంది. ఎందుకంటే ఎట్లాంటి నో కానీ నాట్ కానీ లేదు కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. మరి వీటికి నెగిటివ్స్ రాయటం ఎట్లా, నెగిటివ్ చెప్పడం ఎట్లా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో నెగిటివ్నెస్ అనేటువంటిది నాట్, ఈ నాట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా హెల్పింగ్ వర్బ్స్ తోటి కంబైన్ అవుద్ది, కలిసిద్ది. అయితే సింపుల్ ప్రెజెంట్లో హెల్పింగ్ వర్బ్స్ లేదు కాబట్టి అక్కడ డోంట్ డజంట్ తెచ్చుకున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్లో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి యామిజర్ల పక్కన పెట్టేసాం. ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి వీటి తర్వాత నాట్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా నెగిటివ్గా మారిపోతాయి. చూడండి, ఐ హ్యావ్ తర్వాత నాట్ పెట్టేసేయండి.
ఐ హ్యావ్ నాట్ విజిటెడ్ ఢిల్లీ. లేదా దీన్ని షార్ట్ చేసి రాయండి, హ్యావంట్. హ్యావ్ నాట్ షార్ట్ అయిపోయి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అనమాట. హ్యావంట్ అనేటువంటిది మారిపోయింది. నెక్స్ట్ చూడండి, హీ హ్యాస్ ఈటన్ ద ఫ్రూట్స్. సో ఇక్కడ కూడా నాట్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇది నెగిటివ్గా మారిపోద్ది. హీ హ్యాస్ నాట్ ఈటన్ ద ఫ్రూట్స్. లేదా షార్ట్లో హీ హ్యాజంట్. హ్యావంట్, హ్యాజంట్. He hasn't eaten the fruits. Next, third, they have come just now. They have not. They have not come just now. So దీన్ని షార్ట్ చేసి మనము haven't అనేటువంటిది రాయొచ్చు. సో వీటికి నెగటివ్స్ రాయడం అనేటువంటిది చాలా ఈజీ, ఎక్సెప్ట్ సింపుల్ ప్రెజెంట్ అండ్ అగైన్ సింపుల్ పాస్ట్. అంటే అవి కూడా అంత కష్టమని కాదు నా ఉద్దేశం, కొంచెం తెలుసుకోవాలన్నమాట. సరే, వీటికి మనం క్వశ్చన్స్ రాయాలంటే మీకు అగైన్ చెప్పాను, హెల్పింగ్ వర్బ్స్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టాలి. హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది హ్యావ్, నాట్ తీసేద్దాం, ఎందుకంటే మనం ఇక్కడ నెగిటివ్ క్వశ్చనింగ్ ఏం రాయట్లేదు కాబట్టి. సో ఇక్కడ హ్యావ్ను ముందు తెచ్చి హ్యావ్ ఐ విజిటెడ్ ఢిల్లీ, ఇది క్వశ్చన్ అయిపోయింది. హ్యావ్ ఐ విజిటెడ్ ఢిల్లీ. ఇక్కడ హ్యాజ్ హీ ఈటన్ ద ఫ్రూట్స్. హ్యాజ్ హీ ఈటన్ ద ఫ్రూట్స్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ హ్యావ్ దే కమ్ జస్ట్ నౌ. హ్యావ్ దే కమ్ జస్ట్ నౌ, వాళ్ళు ఇప్పుడే వచ్చారా అనేటువంటిది క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. సో నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ క్వశ్చన్స్ రాసేటువంటి విధానం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ పాయింట్, అది యూసేజ్. మీకు పర్టికులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఎట్లాంటి పాయింట్స్ అడుగుతారు, యూసేజ్లో ఏది టచ్ చేస్తారు అనేటువంటిది మీకు నేను క్లియర్గా వాటిని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో వీటిని జాగ్రత్తగా వినండి నా ఎక్స్ప్లెనేషను. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వచ్చేటువంటి ఈ టెన్సెస్, ఐ మీన్ ఈ ఎగ్జాంపుల్స్ యొక్క మీనింగ్ ఏంటంటే గుర్తుంచుకోండి, రీసెంట్ పాస్ట్ యాక్షన్స్. ఇప్పుడే, ఈ మధ్యనే, ఇప్పుడే జరిగినటువంటి పనులు, రీసెంట్గా జరిగినటువంటి పనులు. అగైన్ గుర్తుంచుకోండి, ఇవి రీసెంట్ పాస్ట్ యాక్షన్స్, జరిగిపోయిన పనుల గురించే మాట్లాడుతున్నాం మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. కానీ ఆ పనులు ఎట్లాంటివండి? రీసెంట్ పాస్ట్ యాక్షన్స్, ఇప్పుడే జరిగినటువంటి పనులను గురించి చెప్పడానికి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లను యూజ్ చేస్తాము. సో గుర్తుంచుకోవాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటండి? రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను 3 ఎగ్జాంపుల్ రాశాను. దే హ్యావ్ గాన్ అవుట్ జస్ట్ నౌ. ఇప్పుడే వాళ్ళు బయటికి వెళ్ళారు కానీ ఇప్పుడే జరిగింది కదా పని, కాబట్టి ఇది రీసెంట్ పాస్ట్ యాక్షన్. దే హ్యావ్ గాన్ అవుట్ జస్ట్ నౌ. ఇక్కడ మీకు ఈ టైం మార్కర్స్ని కలిపి నేను రాస్తా ఉన్నాను, ఎందుకంటే ఇవి వచ్చినప్పుడు ఈ టెన్స్ వచ్చినప్పుడు ఎటువంటి మీనింగ్ ఉంటుందని మీరు గుర్తుంచుకోవడం కోసం. నెక్స్ట్ చూడండి, హీ హ్యాస్ జస్ట్ కాల్డ్ మీ. అతను ఇప్పుడే నాకు కాల్ చేశాడు. హీ కాబట్టి హ్యాజ్ వచ్చింది, తర్వాత V3 జస్ట్ అనేటువంటి దేన్ని చెప్తుంది అంటే అది రీసెంట్ పాస్ట్ యాక్షన్ అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ రీసెంట్లీ చేంజ్డ్ హర్ జాబ్. ఇక్కడ రీసెంట్లీ అంటే ఇది రీసెంట్ పాస్ట్ యాక్షన్ తెలియజేసేటువంటి ఒక టైం అడ్వర్బియల్. సో ఈ మధ్యనే ఆమె తన జాబ్ని చేంజ్ చేసింది. సో ఇవన్నీ కూడా రీసెంట్ పాస్ట్ యాక్షన్స్, రీసెంట్గా జరిగినటువంటి పాస్ట్ యాక్షన్స్, వాటిని చెప్పడానికి యూజ్ చేసే టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, రైట్? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, టైం మార్కర్స్, టైం అడ్వర్బియల్స్, క్లూస్, వాట్ నాట్. ఈ టెన్స్లో వచ్చేటువంటి ఈ వర్డ్స్ని మనం పర్టికులర్గా గుర్తుంచుకోవాలి కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో గుర్తుంచుకోవాలి, టెట్ కానీ డిఎస్సి కానీ ఎటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో అయినా కానీ ఇంగ్లీష్ ఉంటే, టెన్స్ ఉంటే ఆ టెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్ ఒకటి ఏంటంటే టైం మార్కర్. ప్రతి టెన్స్కి సంబంధించి పర్టికులర్గా ఈ ప్రెజెంట్ టెన్స్లు, నెక్స్ట్ పాస్ట్లో కొన్ని టెన్స్లు, ఫ్యూచర్లో కొన్ని టెన్సెస్కి కొన్ని పర్టికులర్ టైం మార్కర్స్ ఉంటాయి, వాటిని మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇక్కడ వచ్చేటువంటి టైం మార్కర్స్ చూద్దాం. జస్ట్ నౌ, టిల్ నౌ, ఎట్, సోఫా, రీసెంట్లీ, టుడే, దిస్ మార్నింగ్, దిస్ వీక్, దిస్ ఇయర్, దిస్ మంత్. అంటే అవి రీసెంట్ యాక్షన్ చెప్పడానికి వీటిని కూడా యూజ్ చేస్తామండి. నెక్స్ట్ టుడే, ఎవర్, నెవర్. సో ఇట్లాంటి ఈ వర్డ్స్ అన్నీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చిద్దా అనేటువంటి మనకు చెప్తాయి. మేము ఉన్నాము, సో నువ్వు పర్టికులర్గా పక్కా గుర్తుంచుకో, ఇక్కడ టెన్స్ అనేటువంటిది ప్రెజెంట్ పర్ఫెక్ట్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి.
సో ఇవి వచ్చినప్పుడు మనము పర్టికులర్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. సో ఇదండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. వ్యూవర్స్, సింపుల్ ప్రెజెంట్ ఫినిష్ అయింది, ప్రెజెంట్ కంటిన్యూస్ ఫినిష్ అయింది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు మనము ప్రెజెంట్ టెన్స్లలో ఫోర్త్ అనేటువంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో టెన్స్ తర్వాత యాజ్ యూజువల్గా మనం తెలుసుకునేది ఏంటంటే స్ట్రక్చర్. ఒక టెన్స్కి సంబంధించిన ఏ సెంటెన్స్ రాయాలన్నా దాని యొక్క స్ట్రక్చర్ మనకు తెలియాలి. స్ట్రక్చర్ వైజ్గా మనం సెంటెన్సెస్ రాసుకుంటూ వస్తాం. అయితే గుర్తుంచుకోండి, ఈ టెన్స్ యొక్క పేరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ప్రెజెంట్లో ఉండాలి, పర్ఫెక్ట్ అనే మాట రావాలి, కంటిన్యూటీని చూపించాలి. ఒక టెన్స్ యొక్క స్ట్రక్చర్ గుర్తుంచుకునేటువంటి ఈజియెస్ట్ విధానం ఏంటంటే దాని యొక్క పేరుని జాగ్రత్తగా గమనించడమే. చూడండి, ఈజీగా చెప్తాను. కంటిన్యూటీ ఉండాలంటే వర్బ్కి ఇన్ఫార్మ్ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్ అనేటువంటి మాట రావాలంటే హ్యావ్ ఫార్మ్స్ రావాలనేటువంటి మాట చెప్పారు. అయితే కంటిన్యూటీ లేకుండా పర్ఫెక్ట్ వస్తే V3 తీసుకుంటాం మెయిన్ వర్బ్. బట్ ఇక్కడ కంటిన్యూటీ ఉంది కాబట్టి వర్బ్ ఇన్ఫార్మ్ తీసుకుంటాం. అయితే ఇక్కడ అడిషనల్గా మనకు వచ్చేటువంటిది ఏంటంటే బీన్ వచ్చింది. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టివ్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్. ప్రెజెంట్లో కాబట్టి హ్యావ్ హ్యాజ్లు వస్తాయి కాబట్టి హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్, నెక్స్ట్ వర్బ్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సరే, స్ట్రక్చర్ వచ్చింది, తర్వాత అగ్రిమెంట్ అనేటువంటిది చూసుకోవాలి. బట్ మీకు ఇది ఈజీగానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఇవే వచ్చాయి కాబట్టి. సరే, ఏదేమైనా రెండు ఉన్నాయి కాబట్టి అగ్రిమెంట్కి సంబంధించి నేను సబ్జెక్ట్స్ అనేటువంటిది రాశాను. చూడండి, ఐకి ఏమొచ్చిద్దండి, హ్యావ్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ హ్యావ్ బీన్ అనేటువంటిది వచ్చింది. ఐ హ్యావ్ బీన్. నెక్స్ట్ ప్లూరల్స్ చూడండి, వీ, యూ, దే. నెక్స్ట్ ఏ ప్లూరల్ అయినా తీసుకోండి, ఇవి కూడా హ్యావ్ బీన్ తీసుకుంటాయి. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ అన్నిట్లో మనతో డిఫర్ అయ్యేటువంటి థర్డ్ పర్సన్ సింగులర్స్ వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా హ్యాస్ బీన్ తీసుకుంటారు. సిమిలర్ నేమ్స్ ఏవైనా తీసుకోండి, శేఖర్ తీసుకున్నారు, శేఖర్ హ్యాస్ బీన్. ఐ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, వీ హ్యావ్ బీన్, దే హ్యావ్ బీన్, పీపుల్ హ్యావ్ బీన్, గర్ల్స్ హ్యావ్ బీన్, యానిమల్స్ హ్యావ్ బీన్. ఏదైనా ప్లూరల్స్ తీసుకుంటే సబ్జెక్ట్స్. నెక్స్ట్ సింగులర్స్ అనేటువంటి హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్, రమ్య హ్యాస్ బీన్, గోపి హ్యాస్ బీన్. సో ఇలా సింగులర్స్ అన్ని, థర్డ్ పర్సన్ సింగులర్స్ అన్ని కూడా హ్యాస్ బీన్ తీసుకుంటాయి, మనకు తెలుసు. నెక్స్ట్ స్ట్రక్చర్ వైజ్గా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేటువంటివి చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ఐ తీసుకున్నాం కాబట్టి హ్యావ్ బీన్ అనేటువంటిది వచ్చింది. అయితే ఐకి హ్యావ్ బీన్ వచ్చేసి అయిపోతుందా? నెక్స్ట్ మనకు వర్బ్ ఇన్ఫార్మ్లో ఉండాలి కదా, రైటింగ్. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అ లెటర్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం, షీ తీసుకున్నాం. షీ హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్, ఆమె లంచ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ దే హ్యావ్ బీన్ వాకింగ్, వాళ్ళు నడుస్తూ ఉన్నారు, దే హ్యావ్ బీన్ వాకింగ్. సో ఇది స్ట్రక్చర్ వైజ్గా క్లియర్గా ఉంది, ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే. నెగిటివ్స్ కాదు, ఎందుకంటే నో కానీ నాట్ కానీ లేదు. సో ఇక్కడ మనం నాట్ని తీసుకుంటాం నెగిటివ్స్ రాయడానికి. అయితే ఈ నాట్ అనేటువంటిది దేనికి యాడ్ అవుతుందని చెప్పాను, హెల్పింగ్ వర్బ్స్కి మాత్రమే యాడ్ అవుతుంది. మెయిన్ వర్బ్కి కానీ సబ్జెక్ట్కి కానీ ఆబ్జెక్ట్కి కానీ వేటికి మనం యాడ్ చేయకూడదు. సరే, నాట్ తీసుకొద్దాం, హ్యావ్కు పెడదాం. హ్యావ్ నాట్, ఐ హ్యావ్ నాట్ బీన్ రైటింగ్, లేదా దీన్ని షార్ట్ చేసి ఐ హ్యావెంట్ బీన్ రైటింగ్ అ లెటర్, నేను లెటర్ రాస్తుండడం లేదు. షీ హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్, షీకి హ్యాజ్ వచ్చింది, బట్ ఇక్కడ నాట్ కదా, మనం నెగిటివ్ నేను చూస్తున్నాం కాబట్టి హ్యాజ్కి నాట్ కలిపేసి హ్యాజ్ నాట్, లేదా షార్ట్ ఫామ్లో హ్యాజంట్. షీ హ్యాజంట్ బీన్ ఈటింగ్ లంచ్, ఆమె లంచ్ తింటూ ఉండడం లేదు. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ వాకింగ్. నెగిటివ్ రాయాలంటే హ్యావ్కు నాట్ పెట్టేస్తాం, హ్యావ్ నాట్ హ్యావంట్ అనేటువంటిది అవుతుంది. దే హ్యావంట్ బీన్ వాకింగ్, వాళ్ళు నడుస్తూ ఉండడం లేదు. అంటే ఈ విధంగా మనము నెగిటివ్స్ రాయడం అనేటువంటిది రాస్తాం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఇంకోటి మిగిలిపోయింది కదా, అదేంటండి క్వశ్చన్స్ రాసే విధానం. మీకు ఆల్రెడీ అర్థమైంది ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాము, హ్యావ్ ఫామ్ని అంటే హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందు తెస్తాం. ఇక్కడ ఏమవుద్దంటే హ్యావ్ ఐ బీన్, ఏముంది వెబ్ రైటింగ్ ఆ లెటర్, హ్యావ్ ఐ బీన్ రైటింగ్ ఆ లెటర్, నేను లెటర్ రాస్తూ ఉన్నానా అని దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ హ్యాజ్ ఉంది కదా, షీకి ముందు తెద్దాం.
హ్యాస్ షీ బీన్ ఈటింగ్ లంచ్, ఆమె లంచ్ చేస్తూ ఉందా. నెక్స్ట్ హ్యావ్, దే ఉంది కాబట్టి హ్యావ్ వచ్చిందండి. హ్యావ్ దే బీన్ వాకింగ్, వాళ్ళు నడుస్తూ ఉన్నారా. క్వశ్చన్స్ కాబట్టి చివర క్వశ్చన్ మార్క్స్. ఈ పర్టికులర్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. నేను చెప్పేటువంటి పాయింట్స్కి సంబంధించి మాత్రమే మీకు ఒక టెన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటి అడగడానికి స్కోప్ ఉంది. ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నానో మీరు గుర్తుంచుకోండి. ఈ చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ మీకు ఎగ్జామ్లో మార్క్ రావడానికి రాకపోవడానికి కారణమవుతాయి కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ దాని యొక్క యూసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క యూసేజ్ని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తామనేటువంటిది మనము క్లియర్గా ఆలోచిస్తూ గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. అందుకోసం మీకు క్లియర్గా చెప్తాను, గుర్తుంచుకోండి. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని మనం ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక యాక్షన్ అండి గతంలో స్టార్ట్ అయింటుంది, ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ అయింటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఒక యాక్షన్ తీసుకుందాం. ఏంటి యాక్షన్? మీరు ఒక లెటర్ రాయడం మొదలుపెట్టారండి పాస్ట్లో, ఓకేనా? లేదా 2 గంటల క్రితం మొదలుపెట్టారు, 2 గంటల నుంచి స్టార్ట్ చేశారు. ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ వరకు కంటిన్యూ అయ్యి, అంటే ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యి ఇప్పుడేమన్నా ఆగిపోద్ది అనుకుంటున్నారా? ఆగనే ఆగదు, జరుగుతూ ఉంటుంది. ఇన్ ఎనీ యాక్షన్ దట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూస్, ఏదైనా ఒక యాక్షన్ గతంలో మొదలై, చూడండి, గతంలో మొదలై ఇప్పటి వరకు జరిగి ఇక మీదట కూడా ఆగిపోకుండా కంటిన్యూ అవుతూ ఉంది అని మీరు చెప్పాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్లో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే 2 గంటల నుంచి, అంటే 2 గంటల క్రితం, ఫర్ 2 hours అంటాం ఇక్కడ. సో 2 గంటల క్రితం లెటర్ రాయడం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు లెటర్ రాసి ఇప్పుడు కూడా ఆపకుండా మళ్ళీ నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఈ మాటను మనం చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. దాన్ని మనం యూసేజ్లో మెయిన్ పాయింట్గా చెప్తాం. దీనికి ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఇదే, లాంగ్ టైమ్ కంటిన్యూస్ యాక్షన్స్. లాంగ్ టైమ్ కంటిన్యూస్ యాక్షన్స్, యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూస్. గతంలో స్టార్ట్ అయింటుంది, ప్రస్తుతం కూడా ఆకుండా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి యాక్షన్స్ని మనం చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్, నేను ఈ ప్రాజెక్ట్ మీద పని చేస్తూ ఉన్నాను. ఫర్ 2 days, గత 2 రోజులుగా, 2 రోజుల నుంచి నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూనే ఉన్నాను. 2 రోజుల క్రితం స్టార్ట్ చేశాను వర్క్, ఇప్పటిదాకా చేశాను, ఇప్పుడు కూడా ఆపట్లేదు, మళ్ళీ స్టిల్ గోయింగ్ ఆన్, ఇంకా చేస్తూ ఉన్నాను. సో ఈ మీనింగ్లో చెప్పడానికి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది. ఎప్పటి నుంచి? సిన్స్ ఎస్టర్డే, నిన్నటి నుంచి పడుతూ ఉంది. నిన్నటి నుంచి పడుతూ ఉంది. ఇక్కడ సిన్స్ అనేటువంటిది క్లూ లాగా వాడాం, ఇక్కడ ఫర్ని క్లూ లాగా వాడాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఫర్ 2 hours. ఆమె 2 గంటలుగా రాస్తూనే ఉంది. చూడండి, ఈ 3 ఎగ్జాంపుల్స్లో కూడా యాక్షన్స్ అనేటువంటి పాస్ట్లో స్టార్ట్ అయినాయి, ప్రస్తుతం వరకు జరిగాయి, ఇక్కడి నుంచి కూడా జరుగుతూ ఉంటాయి అనేటువంటిది మనం చెప్తాం. అయితే ఇక్కడ మనం వాడేటువంటి పర్టికులర్ క్లూస్ ఏంటంటే సిన్స్, ఫర్, అంతే కదండి. సిన్స్, ఫర్, ఈ రెండింటిని కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వాటి యొక్క యూసేజ్ మనకు తెలియాలి. ఏంటండి సిన్స్, ఏంటండి ఫర్? గుర్తుంచుకోండి, ఫర్ అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ ఫర్కు సంబంధించినటువంటివి 2 ఉన్నాయి క్లూస్, సిన్స్కి సంబంధించి ఒకటి ఉంది. ఆ ఎగ్జాంపుల్స్ చూడండి, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఏంటంటే ఫర్ అనేటువంటిది యాక్షన్ యొక్క డ్యూరేషన్ చెప్తుంది. డ్యూరేషన్ అంటే ఎంత కాలంగా పని జరుగుతుంది, ఎంత కాలంగా పని జరుగుతుంది అనేటువంటి మాట చెప్తుంది ఫర్. దీన్ని మనము పీరియడ్ ఆఫ్ టైం. సో యాక్షన్ అనేటువంటిది ఎంత కాలంగా జరుగుతుంది, డ్యూరేషన్ అనేటువంటిది గుర్తుంచుకోండి. ఓకే, అందుకే అక్కడ చూడండి, ఫర్ 2 days అన్నాను. ఫర్ 2 days ఎంతకాలంగా జరుగుతుందండి పని? నా ప్రాజెక్ట్ మీద ఎంతకాలంగా ఉన్నాను నేను? 2 రోజులుగా, డ్యూరేషన్ చెప్పాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, థర్డ్, ఫర్ 2 hours. ఎంతకాలంగా ఆమె లెటర్ రాస్తుందండి? ఫర్ 2 hours, 2 గంటల నుంచి రాస్తుంది, అంటే డ్యూరేషన్ చెప్పింది. నెక్స్ట్ సిన్స్ అంటే ఏంటంటే ఇది పాయింట్ ఆఫ్ టైం.
పాయింట్ ఆఫ్ టైం అంటే యాక్షన్ ఎప్పుడు మొదలైంది, when the action started, ఎప్పుడు యాక్షన్ స్టార్ట్ అయింది అనేటువంటిది ఇక్కడ మనం దీన్ని యూజ్ చేసి చెప్తాం. అక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే. ఎప్పటి నుంచి వర్షం పడుతూ ఉందంట, నిన్నటి నుంచి. సో నిన్నటి నుంచి యాక్షన్ స్టార్ట్ అయింది, అందుకనే దీన్ని మనం పాయింట్ ఆఫ్ టైం అంటాము. ఇక్కడ డ్యూరేషన్ చెప్తాం, అందుకే దీన్ని మనం పీరియడ్ ఆఫ్ టైం అంటాం. సో ఇక్కడ సిన్స్ ఫర్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు ఫర్ వాడాలంటే డ్యూరేషన్ చెప్పాలి, ఫర్ 10 days, ఫర్ 2 months, ఫర్ 1 hour, ఫర్ 10 minutes. లేదు సిన్స్ యూజ్ చేస్తే మీరు పాయింట్ ఆఫ్ టైం చెప్పాలి, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ లాస్ట్ మంత్, నెక్స్ట్ సిన్స్ లాస్ట్ ఇయర్. ఈ విధంగా మీరు సిన్స్ యూజ్ చేస్తే యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ పాయింట్ని మెన్షన్ చేయండి. ఫర్ యూజ్ చేస్తే దానికి పీరియడ్ అంటే డ్యూరేషన్ చెప్పండి, అంటే ఎంత కాలంగా పని జరుగుతుందో చెప్పండి. సో ఇదండి సిన్స్కి ఫర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ టైం మార్కర్స్, ఆల్రెడీ దాని గురించి ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టెన్స్లో వచ్చేటువంటి టైం మార్కర్స్ క్లూస్ ఏంటంటే సిన్స్, ఫర్. సో ఇది ఫ్రెండ్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మరొకసారి మరొక వీడియోలో మరొక కంటెంట్ తోటి మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.